వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక వ్యక్తిని నిర్బంధించి ఆస్తిని రాయించుకున్నాడు అన్నటువంటిది హెడ్డింగ్. బట్ ఆస్తిని అతను రాయించుకోలేదు, అతని బాధితురాలైనటువంటి వ్యక్తికి రాయిబించి ఇచ్చాడు. అది కుటుంబ గొడవలో భర్త చనిపోయిన భార్యకి ఆస్తి ఇవ్వకుండా మామ వేధిస్తుంటే రాయిబించి ఇచ్చాడు అన్నటువంటిది వైసీపీ వాళ్ళు చెప్పేటటువంటి మాట. ఇది తాజా కంచికిచర్ల దగ్గర తగిలింది. పొలం వివాదంలో ఒకరిని బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించాడంటూ నమోదైన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా కేసర్ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కంచికిచర్ల జెడ్పీటీసీ సభ్యురాలు వేల్పుల ప్రశాంతి భర్త వేల్పుల రమేష్ను పోలీసులు ఆదివారం అదుపులో తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మదిరి మండలం బయ్యారం గ్రామానికి చెందిన తొమ్మల జోజి మొదటి భార్యకు ఒక కూతురు ఒక కొడుకున్నారు. 2005లో మొదటి భార్య మరణించింది. దాంతో జోజి తన కుమార్తెను కేసర్కి చెందిన సుధీర్కి ఇచ్చి పెళ్లి చేశాడు. 2013లో జోజి రెండో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. మొదటి భార్య కూతుర్ని వివాహం చేసుకున్న సుధీర్ ఇటీవల మరణించాడు. అల్లుడి కర్మకాండ కేసర్ వచ్చినటువంటి జోజిని అల్లుడి తల్లి మరియమ్మ మరి మమ్మాయికి ఆస్తి రాయాలి కదా అని అడిగితే కుదరదన్నాడు. దాంతో వైసీపీ నాయకుడు వేల్పుల రమేష్ అని అప్రోచ్ అయితే అతను ఈ సుధీర్ భార్యకు పొలం రాసి ఇవ్వాలని అడగటం, అందుకు జోజి అంగీకరించకపోవడంతో అతను గదిలో నిర్బంధించి బలవంతంగా పొలం రాయించుకున్నారు. దీంతో జోజి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం ఉదయం రమేష్ని అదుపులో తీసుకున్నారు. పోలీసులు బలవంతంగా అంటే మరి ఆ ఆడబిడ్డకి న్యాయం అక్కడ బలవంతం ఎట్లా అవుతుంది, అడిగితే రాసి ఇచ్చాడు, మీ దగ్గరకు వచ్చి కేసు పెడతంటే మీరు ఆడపిల్లకి అన్యాయం చేస్తారని వైసీపీ జెడ్పీటీసీ ప్రశ్నిస్తోంది.